గొప్ప కాదు. ఆ సీట్లో కూర్చొని 10 మంది వాళ్ళు బాధపడుతూ ఇక్కడికి వచ్చి ఇందిరమ్మ ఇండ్లు అప్లై చేసుకున్నాం అనుకుందాం. అంటే అన్ని రకాలుగా ప్రాసెస్ తెలియని వాళ్ళు ఇక్కడికి వస్తారు. అలాగే వివిధ పథకాలకు అప్లై చేసుకునే వాళ్ళు, రాజీవ్ యువ వికాసమే అనుకోండి, ఇంకా పర్సనల్ సమస్యలు ఫ్యామిలీలో జరిగినటువంటి అంటే తగులాటలు, ఎవరన్నా వ్యాపారపరంగా ఇబ్బందులు పెట్టిన వాళ్ళు, రకరకాల సమస్యలతోని ఎంతోమంది వస్తున్నారు. నాకు అనిపించింది ఇదివరకు చెప్పుకోవడానికి సమస్య ఎక్కడికి వెళ్ళి ఎవరికి వెళ్ళి చెప్పుకోవాలి అనేది సమస్య చెప్పుకోవడానికి లేకుండే ఇది ఒక మంచి ప్లాట్ఫామ్. ఇది కేవలం ఆర్థిక సాయం ప్రభుత్వం చేయడం అనే ఒక్కటే ఆలోచన కాకుండా ఇక్కడ నుంచి నేను ఒక అధికారి ధైర్యము అంటే మనకు ఒక కార్పొరేషన్ ఉంది, అక్కడికి వెళ్తే సమస్యలు అట్లీస్ట్ వినేవాళ్ళు ఉన్నారు, దానికి మారల్ సపోర్ట్ చేసేదానికి ప్రభుత్వ పరంగా అధికారికంగా ఉంది. ఏ అధికారులైనా జెన్యున్గా ఉంటే వినాల్సిందే కదా. ఎంతోమంది పేదవాళ్ళు వస్తున్నారు, ఒకళ్ళది ఇండ్లు నల్గొండలో ముసలోళ్ళు వస్తారు, చాలా రోజుల నుంచి వస్తారు, ఆల్మోస్ట్ కొన్ని రోజులు అయితే వాళ్ళది క్లియర్ అవుతుంది. అట్లా వాళ్ళ ఇంట్లో భార్యాభర్తలు హైదరాబాద్లో సెటిల్ అయితే వాళ్ళ ఇల్లు జాగని పక్కలోడు కబ్జా చేసేసి కట్టేసుకున్నాడు, వాళ్ళ సమస్య. అట్లాంటిది ఇప్పుడు వాళ్ళు వెళ్ళి ఎవరికి చెప్పుకోవాలి? కలెక్టర్ దగ్గరికి. వాళ్ళని అంత పేదవాళ్ళు అంత ఈజీగా కూడా వాళ్ళకి ప్రాసెస్ వెళ్ళడం తెలియదు. వెళ్ళారు అక్కడికి, పాపం ముసలోళ్ళు ఇద్దరు బాగా ఇబ్బంది పడినారు, తిరుగుతూనే ఉన్నారు. అట్లా ఇది ఒక్కటి కాదు, ఎన్నో సమస్యలు. చివరికి మన దగ్గరకు వచ్చారు. మనం వెంకటరెడ్డి గారితో మాట్లాడాము, కలెక్టర్తో మాట్లాడాము, పోలీస్ స్టేషన్లో మాట్లాడాము. త్వరలో దాని మీద యాక్షన్ తీసుకొని వీళ్ళకి ఎవరైతే భూమి ఆక్రమించుకున్నారో వాళ్ళకి త్వరలో అక్కడికి వీళ్ళ సర్వే ప్రకారం వీళ్ళ భూమిని వీళ్ళకి ఇప్పించే ప్రయత్నం అయితే తప్పకుండా చేస్తాం. ఎంపీ గారు కూడా చెప్పాను, చామల కిరణ్. ఇట్లా రకరకాలుగా ఏ సమస్య ఉన్నా ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఉంటే వాళ్ళ కాన్స్టిట్యున్సీ వరకే చేసుకోగలుగుతాడు, రాష్ట్ర